రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు పట్టణంలోని లీవ్ మ్యాక్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కాలి సర్జరీకి వచ్చిన కిషోర్ అనే వ్యక్తికి అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడంతో కోమాలోకి వెళ్లి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆలంపురం మండలం గొందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి వ్యవసాయ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 2 కొడుకులు, 1 భార్య ఉన్నారు. కాలి సర్జరీకి వచ్చిన వ్యక్తికి అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడం వల్లనే కిషోర్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు అంటూ మృతుడి బంధువుల ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి వైద్యం చేసిన డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు పట్టణంలోని లీవ్ మ్యాక్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కాలి సర్జరీకి వచ్చిన కిషోర్ అనే వ్యక్తికి అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడంతో కోమాలోకి వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆలంపురం మండలం గొందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి వ్యవసాయ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 2 కొడుకులు, భార్య ఉన్నారు. కాలి సర్జరీకి వచ్చిన వ్యక్తికి అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడం వల్లనే కిషోర్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు అంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి వైద్యం చేసిన డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ ప్రిపేర్ చేసి అనస్థీషియా ఇచ్చేలోపే కార్డియా అరెస్ట్ అని చెప్పి హార్ట్ బంద్ అయిందని చెప్పినారు. దాని తర్వాత సిపిఆర్ చేసినాము, మళ్ళీ హార్ట్ రికవర్ అయిందని చెప్పినారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నాడు, హార్ట్ పని చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏముంది, దాని తర్వాత ఈయనకు చేస్తే బాగవుతుంది లేదని ఏం చెప్పట్లేదు. దాని గురించి హాస్పిటల్లో కాంప్లికేటెడ్గా ఉందని. మామూలుగా లోపలికి వెళ్ళేటప్పుడు మాట్లాడకుండా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిండు. కంప్లీట్గా డెత్ అవుతాడని మనకేం చెప్పలేదు. నార్మల్ సర్జరీ కదా చేసుకుందామని వచ్చినాము ఇక్కడికి. కానీ రిప్లై మటుకు హార్ట్ అయిపోయింది, మీరు ఏమన్నా అయితే మాకు బాధ్యత కాదని బయటికి వచ్చి విడివిడిగా వీడియో తీసినారు. మామూలుగా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, కానీ అందరం గుంపు ఉన్నా ఎంతమంది ఫస్ట్ ఉన్నారో వాళ్ళ ఓ రకంగా వీడియో తీసుకుని తర్వాత మళ్ళీ అందరినీ కవర్ చేసి ఇట్లా స్టెప్పులు ఒకటే ప్యాచ్ని విడివిడిగా వీడియోలు తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళు కనపడకుండా మేము ఫస్ట్ ఇలా చెప్పినాం, తర్వాత ఇలా చెప్పినాం అనే ఫోకస్ చేస్తున్నారు. మాకు అనుమానం వల్ల ఏంటంటే స్టార్టింగ్ మనం ఇలా మీరు చాలా సీరియస్ ఉంది, మీరు తప్పదు అనుకుంటే చేంజ్ చేయాలి, మీ ఇష్టం వచ్చిన పోలంటే మేము అసలు చేయం కాము. అది సమస్య. వెంటిలేటర్ మీదకి తీసుకొచ్చిండ్రు అంటే అతనికి మత్తి ఇచ్చాక 2 సార్లు స్ట్రోక్ వచ్చిందంట. 2 సార్లు స్ట్రోక్ వచ్చిందని వెంటిలేటర్ మీద తీసుకొచ్చి పెట్టేశారు. మామూలు జాయిన్ అయింది ఎందుకు, వీళ్ళు కాల్ సర్జరీ అయ్యాక జాయిన్ చేసుకుండ్రు. మరి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి నిన్నటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు తేల్చి ఏం చెప్పట్లేదు. ఆడ పరిస్థితి ఏంది, పోనీ ఇంకా టైం తీసుకొని రికవరీ అవుతాడా అనేది కూడా చెప్పట్లేదు. ఎప్పుడు లేదా పిల్లోనికి చిన్న ఏజీ